కల్తీ నెయ్యి విషయంలో కూడా అవశేషాలు ఏమి లేవు అని చెప్పి సిట్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు విస్తృతంగా సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఏమంటే దొంగ అని వాళ్ళని అంటా ఉంటే దొంగ దొంగ అంట. వాళ్ళు మేము దొంగతనం చేసామని చెప్తారా ఎవడైనా? దొంగ పోలీసులు పోయి 3rd డిగ్రీ వేస్తే అప్పుడు చెబుతారు. సిట్టోళ్ళు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తే చెబుతారు. పేపర్లకు ఇవ్వటానికి ఏముందండి? మీడియాకి 200 కోట్ల రూపాయలు పెట్టుకొని బుల్డోజ్ చేసుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో. అవన్నీ ఏముంటుంది? బూమ్రాంగ్ అదంతా కూడా ట్రాష్. దిగ్గు తేల్చారు చుట్టూ. ఆడు వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి అయ్యప్ప ఉన్నాడు. వాడు మొత్తం కూడా మధ్య మీడియేటింగ్ చేశాడు. హైదరాబాదులో ఢిల్లీలో అక్కడ ఏపీ భవన్లో ఉండి ఇతను గత పిఏగా ఉండి సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉంటే అన్నీ చేశారు. చేయాల్సినవి అన్నీ చేశారు. అయిపోయింది. ఇంకా కల్తీ మద్యం గురించి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా దాంట్లో మేము లేము దీంట్లో మేము లేము అని చెప్పి అక్కడ దారుణంగా నార్త్ ఇండియా వాళ్ళతో వీళ్ళు కొల్లుడైపోయి తక్కువ రేట్లతో తీసుకొచ్చి కల్తీ నెయ్యి చేసి ఆ రోజున లడ్లు అందరికి ఆహారాన్ని పెట్టారు భక్తులందరూ. ఆ భక్తులు ఆ దేవుడు యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడ కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వమని చెప్పి తరివి కొట్టాడు. నీకు ఇంకా బుద్ధి రాకపోతే అన్యమత ప్రచారాలు చేయటం ఏంటి? నువ్వు రకరకాల విధాలుగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటం, కల్తీ నెయ్యి చేయటం, అక్కడ దొంగతనాలు చేపించటం. ఆ దొంగతనాలు చేసింది కాక ఏది మీకు అందరికి కూడా తెలుసు కదా, పరకామణిలో దొంగతనాలు చేయించటం, మళ్ళా ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాడిని అప్రూవల్గా మార్చడం, ఆ సతీష్ అనేవాడిని చంపేయటం, సాక్ష్యానికి వస్తూ ఉంటే కేసు పెట్టినోడి మీద వీళ్ళందరూ కలిసి లోక్ అదాలత్లో తప్పుడు కేసులు పెట్టించి లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టింది. హైకోర్టు సిట్టు వేయమంది. సిట్టు వేసిన తర్వాత రిపోర్ట్లన్నీ కూడా సబ్మిట్ చేశారు. అవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ గోయింగ్ ఆన్.